రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐటీ పరిశ్రమల శాఖ మరియు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు దుద్దిర్ల శ్రీధర్ బాబు. బడంగ్పేట మున్సిపల్ కార్యాలయం వద్ద చౌరస్తాలో సుమారు 38 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డితో కలిసి ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీతోనే సంక్షేమం అభివృద్ధి సాధ్యమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన రుణమాఫీని ప్రజలు రైతులు హర్షిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ అధ్యక్షుడు టీయూఎఫ్ఐడిసి చైర్మన్ చల్లా నరసింహారెడ్డి, అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి, ఆర్డీఓ సూరజ్ కుమార్, డీసీపీ అధ్యక్షుడు మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రం శేఖర్, కార్పొరేషన్లోని కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మా అధికార యంత్రాంగం కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులని, గౌరవ శాసన సభ్యులని ఈ కార్యక్రమానికి, అదేవిధంగా మా గౌరవ కార్పొరేటర్లని అందరినీ కూడా పిలవటం జరిగింది. ఈ సందర్భంలో మరి పురపాలక శాఖకు సంబంధించిన మంత్రిగా ఉన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారి మరి వారి పట్టణ ప్రాంత అభివృద్ధికి, నగర ప్రాంత అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా ప్రజా అవసరాల దృష్ట్యా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండాలనే యోచనతో మరి బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ కూడా దాదాపు 39 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి నాంది పలికినాం. రాబోయే కాలంలో కూడా పట్టణవాసులకు ఇల్లు ఇవ్వాలని, పట్టణవాసులకు రేషన్ కార్డులు ఇవ్వాలని, మరి మిగతా సౌకర్యాల విషయంలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోవడం జరుగుతుందని మనం